గ్రేటర్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సమితి పావులు కదుపుతోంది. పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం. ఉద్యమ పార్టీ నుంచి టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా అవతరించింది కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ సహజం అంటున్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి తారక రామారావు. ఇంకా చాలామంది టీఆర్ఎస్లో చేరేందుకు ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. జనవరి 20 నాటికి పార్టీ ఎంత బలంగా ఉందో జీహెచ్ఎంసీ పరిధిలో అందరికీ తెలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ మౌలిక వసతుల అభివృద్ధిపై సిఐఐ ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ విషయాలు చెప్పారు. బంగారు తెలంగాణ కోరుకునే వారెవరైనా చేర్చుకుంటామని కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా ఒక ఉద్యమ పార్టీగా ఒక లక్ష్యాన్ని సాధించింది, ఛేదించింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా విస్పష్టంగా ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఇక ఉద్యమ పార్టీ కాదు, మేము కూడా ఒక రాజకీయ పార్టీగా తప్పకుండా రూపాంతరం చెందాల్సి ఉందని చెప్పారు. దానికి తగ్గ విధంగానే ఇతర రాజకీయ పార్టీలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాయో ప్లస్ టీఆర్ఎస్ పార్టీ కూడా అదే రకంగా ప్రవర్తిస్తూ ఉంది. అదే అసహజమైనట్టుగా ఎందుకు అనుకోవాలి? మీ పార్టీలో వచ్చి ఎవరైనా చేరుతానంటే మీరు వద్దంటారా? అలా ప్రలోభాలు ఎక్కడ, ఇంకోటి ఎక్కడ? మేము వీక్గా ఉన్నామా, బలంగా ఉన్నామా, జనవరి నెలాఖరు వరకు మాట్లాడుతాం.